పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మూలవాక్యంగా మనం చదువుకున్నాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మలను కూర్చిన బోధయు హస్త నిక్షేపణను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమౌటకు సాగిపోదురు. దేవునికి స్తోత్రం. మనందరము చదవబడిన లేఖనమును ఎత్తుపట్టుకుని దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని గురించి నా మాటలు దేవుడు మనతో మాట్లాడినట్లు మన యందు దేవుడు గొప్ప కార్యము జరిగించినట్లు ఆసక్తితో మనము ఎదురు చూద్దాం, పరిశుద్ధపరచబడడానికి సిద్ధపడదాం, ఇష్టపడదాం. మనస్సును వాక్యం మీద లగ్నం పెడదాం. అందుకు కావలసిన కృపను దేవుని నుండి మనం అడిగి పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన నా స్వామి, నువ్విచ్చిన గొప్ప ధన్యత, నువ్విచ్చిన గొప్ప కృప, నీవిచ్చిన గొప్ప వరమును బట్టి నీ స్తోత్రం. స్వామి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. రావలసిన మా సహోదరుని వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి నీ స్వరమును వినడానికి వారిని సిద్ధపరచండి, ఆయుధపరచండి, ఆతృతపరచండి. మేమందరము నీ సన్నిధిలో నీకు వచ్చినట్లు నీ కృప జరిగించండి. నీ సన్నిధిలో నీ ముందున్నట్లు నీ కృపను మాకు కుమరింప చేయండి. నీకు వందనాలు నాయనా. కన్న తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి నువ్వు స్తుతిస్తూ ఉన్నాను. నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి నేను దేవతని గణపరుస్తూ ఉన్నాను. మా అందరితోనే మాట్లాడున్నాను. నీ దాసుడు ఎత్తివాడు బలహీనుడు, సకల బలహీనతలన్నింటినీ మీరు తీసివేసి నీ అభిషేకమును కుమరింప చేసి నీ బలము, నీ శక్తి, నీ కృప నాపై మాకు కుమరింపు చేయమని, నన్ను పరిశుద్ధపరచమని, మమ్మల్ని పరిశుద్ధపరచి నీ అభిషేకాగ్ని మనందరిపైన కుమరింపు చేయమని, మా హృదయంలో ఉన్న చెత్తను కాల్చివేయమని, చెడ్డ అభిప్రాయాలను తీసివేయమని, నిర్మలమైన మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి. వీళ్ళ మయ పొందుకుని మనం సాధించండి. యేసు పరిశుద్ధ శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ దినం మనమందరము ఏ ప్రమాదము లేకుండా మనమందరము దేవుని సన్నిధిలో ఉండగలిగాం. చాలా మంది దేవుని సన్నిధిలో ఉండలేకుండా వారికి ఉన్న బిజీ పనులు, చాలా బిజీగా ఉన్నానండి, చాలా బిజీ అని ఆ బిజీకి కారణమైన దేవునికి దూరంగా ఉంటారు. ఇక పనిచ్చినవాడు దేవుడు, ఆ పనికి ఇచ్చిన దేవునికి కూడా దూరం అయిపోయి దేవుని సన్నిధిలో ఉండకుండా గడుపుతూ ఉంటారు. కానీ మనకైతే దేవుడిచ్చిన గొప్ప ధన్యత
దేవుని సన్నిధిలో మనం ఉండగలగడం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేకుండా, దేవుని సన్నిధికి నిన్ను రానియకుండా చేసిన ఎంత బిజీ అయినా అది దైవ చిత్తానుసారమైన బిజీ కాదు. అది ఎంత పెద్ద పనైనా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది గొప్ప పని కాదు. అసలు నిన్ను దేవుడి నుండి దూరం చేసేది అది ఏ పనైనా, సరే అది అసలు సరైన పని కాదు. దానివల్ల పరములో నష్టపోతావు, ఇహములోనూ నష్టపోతావు. నాకు దేవుని సన్నిధిలో ఉండడం అవ్వదండి, నాకు అనుకూలంగా లేదండి అని నువ్వు బాధపడుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. నీకు అది న్యాయమైన కారణం అయితే ఓకే, లేవిచ్చు. కానీ ఆ దేవుని సన్నిధి నుండి దూరం అవ్వడానికే కొంతమంది కొన్ని పనులు ఏర్పాటు చేసుకుంటారు. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టము లేక కొన్ని పనులు ఏర్పాటు చేసుకుంటారు. కానీ అది బయటికి చెప్పరు. ఇప్పుడు నేను అది చెప్పినా మనసు కరెక్ట్మంటది. ఎందుకు నువ్వు చర్చికి రాలేదు అంటే ఏదో కారణం, అసలు అది సరైన కారణం కాదు. మీరు నాకు చెప్పండి, ప్రధానమంత్రి కంటే ఎవడైనా బిజీగా ఉంటాడా? మీకు తెలుసలేదు. ఏ రాజకీయ నాయకుడు, ఏ లోకల్ ఎమ్మెల్యేని కాదు, మంత్రిని అడగండి. మీరు ఏ మంత్రి ఇంటర్వ్యూ తీసుకోండి, అయ్యా మీరు ఎన్ని గంటలు పడుకుంటారు, మీరు ఎన్ని గంటలకు లేస్తారు, వాళ్ళకి ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, పర్సనల్ కేర్ తీసుకునే వ్యక్తులు ఉంటారు, డాక్టర్స్. వాళ్ళు 12 గంటలకు పడుకుంటారు, 1 గంటలకు పడుకుంటారు, మళ్ళీ 4 గంటలు ఇస్తారు. నిద్ర ఎలా సరిపోద్దండి అంటే వాళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేసుకుని ఆ పెద్దల దగ్గర, ఆ డాక్టర్స్ దగ్గర నేర్చుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుని పని చేస్తారు. వాళ్ళు సో బిజీ. ఒక ఆర్మీ వ్యక్తి కంటే వాడు బిజీ ఉన్నాడండి. 24 అవర్స్ డ్యూటీ, అలా కాపలా కాయాలి. షిఫ్ట్ 8 అవర్స్ కాదు, వాళ్ళకి 12 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ కొన్నిసార్లు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనము రావడానికి బిజీ అని చెబుతాం. అలాంటి బిజీ పర్సన్సే ఒక గంట సేపు నేను దేవుని సన్నిధిలో గడపాలని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని గడిపి ప్రార్థన చేసుకుని వారి పనుల నిమిత్తం వారు వెళ్ళిపోయేవారు. అది కూడా నాకు అవ్వట్లేదండి అని అనుకుంటే నీవు భూమి మీద చాలా నష్టపోతావు, పరలోకములను చాలా నష్టపోతావు. 2 దగ్గరలో నష్టపోతావు. భూమి మీద నష్టపోయావు అని అంటే మరలా దానికి మారు మనసు పొంది నెక్స్ట్ ఇంకేదైనా నువ్వు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. పరలోకంలో నష్టపోతే యుగ యుగాలు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోలేదు. యుగ యుగాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుని సన్నిధిలో ఒక దినము ఎన్ని రోజులకి సమానం? 1000 దినాలకు. దేవుని సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలకి. అంటే నువ్వు దేవుని దగ్గర ఒక రోజు గడిపేవానికి ఎన్ని రోజులు గడిపినట్లు? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక రోజు గడిపితే 1000 రోజులు గడిపినట్లు. 12 గంటలు గడిపితే 500 రోజులు గడిపినట్లు. 6 గంటలు గడిపితే 250 రోజులు గడిపినట్లు. 3 గంటలు గడిపితే 125 రోజులు గడిపినంత
ఆశీర్వాదం. ఒక 3 గంటలు అంటే ఆదివారం 3 గంటల కాలం దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు లెక్కేసుకుంటాడు ఏమంటే మీరు 125 దినాలు నా సన్నిధిలో గడిపాడు. నువ్వు మళ్ళీ సపరేట్గా ఉపవాస ప్రార్థన ఒకరోజు పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ 1000 దినాలు లెక్క గడిపాడని లెక్కేసుకుంటావు. నువ్వు సపరేట్గా ఒక గంట 2 గంటలు గడిపావు అనుకో, అవండి 100 రోజులు గడిపాడు అని రాసుకుంటావు. నువ్వు ఒక రోజు గడపలేదు అనుకో, రివర్సు వీడు 1000 రోజులు నా సన్నిధిలో లేడు అని రాస్తాడు. అవునా కాదు? ఒక గంట కాలం గడపలేకపోతున్నావు అనుకో, వీడు 100 రోజులు నా సన్నిధిలో లేడు అని రాసుకుంటాడు. నేనేం చెప్పాను స్టార్టింగ్? భూలోకములో నష్టము భర్తీకి అవకాశం ఉంది, పరలోకంలో పొందుకునే నష్టంకి మరి ఆ భర్తీ జరగదు. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉండడము మన గొప్పతనం. ఈరోజు నేను దేవుని సన్నిధికి వచ్చాను, నేను ఎంత గొప్పని తెలుసా? ప్రతి ఆధారం చర్చకి వెళ్ళిపోతాను. అది నువ్వు గొప్పతనం కాదు, మనం ఉండేటట్లు అవకాశాలు కల్పిస్తున్న దేవుడు గొప్పడు. దేవునికి స్తోత్రం. నీకు ఉండకుండా అవకాశం లేదంటే నీ హృదయాన్ని చూశాడు దేవుడు. వీడు పెద్ద యాక్టర్ రా బాబు, వీడు నా సన్నిధి రాకపోతే మంచిది, నువ్వు ఏ పనులు బిజీ అనుకున్నా ఆ పనులు ఉండుకొని నేను అక్కడెక్కడ ఉంచుతాడు. దానికి అనుకూలంగా సైతాన్ గారికి ఆడు అడుగుతాడు. సైతాన్ గాడు చాలా పర్ఫెక్ట్గా దేవుని పర్మిషన్ తీసుకుని వస్తాడు మన మీద దాడికి. అతడు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవాడు, కానీ నేను దాడి చేయాలనుకుంటున్నాను. ఏంటి పరిస్థితి? చూస్తాడు దేవుడు హృదయాన్ని. వీడంత అనుకూలంగా లేడు, వీడికి కనీసం పరిశుద్ధత అంటే ఇష్టం లేదు, నా సన్నిధి అంటే ఇష్టం లేదు, నా తీర్పు అంటే ఇష్టపడట్లేదు, నా గద్దింపు అంటే ఇష్టపడట్లేదు, గద్దించి నేనేమో తప్పుగా అనుకుంటాడు, కాబట్టి నీ ఇష్టం. కానీ వాడి ప్రాణానికి మాత్రం హాని కలిగించదు, ఎందుకంటే నా రక్తం ఉంది తన మీద. అప్పుడు వాడు శోధనలో నిన్ను పడేస్తాడు. అందుకే ప్రార్థన ఏం చేయమన్నాడు పరలోక ప్రార్థన? శోధనలోనికి మేము పడనీయక అన్నాడా? శోధనలో మేము పడనీయక కాపాడు అంటే నువ్వు శోధనలో పడిపోవడానికి అవకాశం ఉందా లేదా? మరి శోధనలో పడిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు అయ్యా నన్ను శోధనను తప్పించు అన్న ఆశనిలో లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నిన్ను ఆశను తృప్తిపరుస్తాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ తృప్తి ఉన్నదో ఆశ ఉండదో వాడికి అప్పచెప్తాడు, గో వెళ్ళు. అది కూడా నీ మంచికే. నువ్వు ఎప్పుడైతే గట్టి దెబ్బ తగులుతాడో అప్పుడు మళ్ళీ దేవా అని ఆక్రందన చేస్తావు. ఆ ఆక్రందన కొరకు నీకు శోధనకు అవకాశం ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో మనము ఉండడం ఇది ముమ్మాటికి దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా, ముమ్మాటికి దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవునికి స్తోత్రం. కానీ మెసేజ్ ప్రారంభించలేదు, బయట ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానిని బట్టి నేను చెబుతున్నాను. దేవుని కాపుదల ఎప్పుడు మన మీద ఉంటుంది. దేవుని సన్నిధికి మనల్ని దూరం చేయనివ్వదు. ఏదో దూరం అయిపోయి నాకు పర్వాలేదు, నాకేది దూరం అయిపోయి ఆ రోజు దేవుని సన్నిధిని దూరం కాకూడదు. సర్వ ఆశీర్వాదాలకు కారణమైనటువంటి దేవుని శరీరానికి దేవుని రక్తానికి నేను దూరం కాకూడదు. ఈ కాన్సెప్ట్ ఉండాలి. లేకపోతే అన్ని కిలోమీటర్లు ఎందుకని ప్రయాణం చేస్తారు? నేను ఒకప్పుడు విశ్వాసంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ జీవనం లేదు చాలా మందికి. ఇక్కడ నుండి సారవకోట, ఇక్కడ నుంచి హిరమండలో, ఇక్కడెక్కడ చర్చిలు లేవా నీకు? ఇక్కడెక్కడ చర్చిలు లేవా? ఆదివారం అయితే ఆ సారవకోట హిరమండలం వెళ్ళిపోతావు ఆరాధనకి అని అనేవాళ్ళు నాకు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. అక్కడ నుండి ఇక్కడికి మనగా
మా మామయ్య వీళ్ళు సార్ పర్వాలేదు హృదయంలో చర్చిలోకి లేవా మందమిష్టి చర్చ్ కూడా ఉంది, అక్కడ నుంచి దాడితే పాతపట్నంలో కూడా ఉంది. మరి అంత దూరం వదిలి ఇక్కడికి ఎందుకు రావాలి? అక్కడి నుంచి ఎందుకు రావాలి ఇక్కడికి? నేను ఇక్కడి నుంచి ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఒక్కటే, ప్రభు శరీరము ప్రభు రక్తము. అలాగనే ఏ వాక్యము ద్వారా అయితే నేను పోషించబడాలో, ఏ వాక్యము నన్ను ఎదిగిస్తుందో, ఏ వాక్యము నన్ను ఆత్మలో అభివృద్ధి పరుస్తుందో, అన్నిటికీ మించి ఏ వాక్యం నన్ను హెచ్చరిస్తుందో, హెచ్చరిక లేని వాక్యం అసలు వాక్యం కాదు. హెచ్చరిక లేని వాక్యము వాక్యం కాదు. ఏ వాక్యము నాకు బుద్ధి చెబుతుందో, ఏ వాక్యము నాకు హెచ్చరిస్తుందో ఆ వాక్యం వరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్న కాన్సెప్ట్తో వెళ్ళేవాడు. కనీసం మీకు పనులు ఉన్నాయి, అప్పుడు నాకు పని కూడా లేదు, ఆదాయం కూడా లేదు, ట్యూషన్లు చెప్పి బ్రతికేవాడిని. నెలకు 2000 ఇచ్చేవాడు. అట్ ద సేమ్ టైం పని ఉంటే ఏదైనా మేస్త్రి పనికి వెళ్ళిపోయేవాడిని, లేదంటే గ్యాస్ కళాశీగా పనిచేసేవాడిని. ఆఫ్టర్ బీఈడి ఈ రోజులో 10th ఇంటర్మీడియట్స్ అయితే పెద్ద పోజ్ కొడతారు. ఒక్కొక్క మేము వచ్చి పని ఏంటండి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రతి ఒక్కరికి ఉండాలి. నువ్వు పని చేసేది ఏ పనైనా సరే గౌరవప్రదమైన పని చేసుకో. అంతేగాని చీపు పనిలో చీపు ఏంటి? మందమిదే దౌర్భాగ్యం అనుకోండి, దొంగతనం చేస్తే దౌర్భాగ్యం, ఎవరికైనా మోసం చేస్తే తప్పు. చక్కగా వ్యాపారం చేసుకో, ఎవరి సారా వ్యాపారాలు చేసి, దొంగతనాలు చేసి, దొంగ పనులు చేసి అవన్నీ సంపాదించి అదొక పెద్ద వ్యాపారం అనుకో, ఏం పద్ధతి? అది డిగ్నిటీ లేబర్ కాదు. నువ్వు అంట్లు దేమైనా సరే న్యాయంగా బ్రతికితే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏమండి? కష్టపడి దేవుని మీద ఆధారపడి గిన్నెలు తోముకున్న వాళ్ళు ఉన్నారు, వంట చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని కృపను పొందుకున్న వాళ్ళు, న్యాయంగా బ్రతికిన వాళ్ళు. అలాగే నువ్వు సారాలేమో అది చేసావు, ఇది చేసావు, పనికి మన చెత్త పనులు చేసి అది డిగ్నిటీ లేబర్ ఎలాగవుతుంది? అది శాపగ్రస్తమైంది. ఏదో ఒక పని చేసుకుని దేవుని సన్నిధికి ఎప్పుడు ఎగ్గొట్టకుండా, ఏడిపోతూ నాకు ఆదివారం చర్చ కావాలి అనే మైండ్ సెట్ కంప్లీట్గా దేవుని హస్తం వారి మీద ఉన్నవారి మైండ్ సెట్. అది దేవుని స్తోత్రం. పని కోసం దేవుడిని పక్కన పెట్టేసే పద్ధతి దేవుడి చిత్తమైంది కాదు, అది శాపం. నీకు అనిపించకపోవచ్చు, నాకేం శాపం బాగా ఉంది కదా. నువ్వు దేవుడి సన్నిధికి దూరం చేయడం, దూరంగా ఉండడం కూడా పెద్ద శాపం. భక్తుడేమో నాతో నీవు మాట్లాడిన చూడు నే బ్రతికేదాను ప్రభు. దేవుడు మాట్లాడితే నేను బ్రతుకుతాను, దేవుడు మాట్లాడకపోతే దాని అర్థం లేదు, దేవుడు సస్తానని అర్థం. నువ్వు ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు నీకు ఎలా మాట్లాడతాడు? నువ్వు ఎప్పుడు సమరానికే ఇష్టపడుతున్నావు, బ్రతకడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. నేను చల్లటి వాక్యం వింటానండి, ఆదివారం సన్నిధికి వెళ్ళకపోయినా చల్లటి వాక్యం వింటానండి. అంటే మరి సంఘానికి దేవుడు కట్టమన్నాడు, సహవాసం ఎందుకు ఏర్పాటు చేయమన్నాడు? ఆదిమ సంఘము సహవాసమునందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటయందు, సత్యవాక్యమునందు, అపోస్తుల బోధయందు ఎడగొక్కున్నారు. మరి నీకు సంఘ సహవాసము లేదు, నువ్వు సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుంటే ఏం లాభం? ఏదైనా పద్మాసు దీపంలో ఉన్నావా? పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నావా? యోహాన్లాగా ఒక్కరోలా ఉండడానికి ఎక్కడో ఒక దగ్గర సంఘం ఉంటుంది. నువ్వు వెళ్ళిన స్థలంలో ఎక్కడో ఒక దగ్గర సంఘం ఉంటుంది. ఏదో ఒక టైంలో నీకు ముందు దేవుని సన్నిధి అంటే ఆసక్తి, ఆగ్రహం ఉంటుంది, అది ఒడియాలి, ఆతృత ఉండాలి.
ఆదివారం వచ్చింది, ఆదివారం ముందుంటే చాలు. అందులో నిన్న ఈరోజు వైకుంఠం పెట్టాడు గ్రూప్లో. ఆదివారం ఎలా రావాలన్న రాయగారు ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చినట్లు, ఏదో ఆఫీస్కి వచ్చినట్లుగా ఆతృతాతృతకి ఏ రావడం కాదు. ఏమన్నాను, హెచ్చరిక, నాతో మాట్లాడిన ఆయన, నేనేమైనా లోపంగా తప్పుగా బిహేవ్ చేసి నాకు అది చూపించు, నేను సరి చేసుకుంటాను, నన్ను కాపాడు. బయటికి నేను బాగానే ఉన్నాను, భౌతిక సంబంధమైన పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి, కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను దోషిగా నిలబెడుతుంది. ఎప్పుడు నా మనస్సాక్షి, నువ్వు తప్పు చేశావు, ఒప్పుకుంటున్నాను కానీ అది ఏ లోతుల్లో చేశారో నాకు అది కనబడట్లేదు, అది ఎంత లోతులో ఉందో నాకు అది కనబడట్లేదు, నాకు అది చూపించు. నేను దాన్ని పూర్తిగా ఒప్పుకొని క్లీన్ షీట్ నేను బ్రతకాలి. అన్నీ సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏదో ఆఫీస్కి వెళ్ళినట్లుగా, ఏదో పాస్టర్ గారికి పలకరించడానికి వెళ్ళినట్టుగా, ఏదో ముఖం చూపించడానికి వచ్చినట్లుగా, దట్స్ గ్రేట్ మిస్టేక్. లాభం లేదు. దాని బదులు ఎలాగున్నారో అలా ఉండిపోండి. ఏదో ఒకటి, మీరు చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి, కానీ నువ్వు వెచ్చని స్థితి ఉండదు. ఏదో ఒక లోకంలో కలిసిపోండి. నేను చెప్తున్నాను, లోకంలో కలిసిపోయింది, నరకానికి పాత్రలు కండి. కానీ దేవుని దగ్గరికి ఉన్నారా, దేవుని సన్నిధిలో ఉన్నారా, సరిగా ఉండాలి. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు మన దేవుడు. అరే నువ్వు మనసులో అనుకుని ఏమండి ఈ కొండను అక్కడ తీసి పారేనా బాబు అని విశ్వాసం ఉందంటే అయిపోయేటటువంటి వ్యక్తిని నువ్వు, అంత శక్తివంతుడు నువ్వు. ఎంతసేపు ఏమండి నేను ఈరోజు దేవుడికి బిస్కెట్ అడిగాను, నాకు బిస్కెట్ ఇచ్చాడు, దేవుడికి చాక్లెట్ అడిగాను, చాక్లెట్ ఇచ్చాడు అని చిన్నపిల్లల మైండ్ సెట్లతో బ్రతకండి. నువ్వు అడిగినది ఇస్తేనే దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను అడిగినన్ని ఇచ్చేస్తున్నానంటే నేనేదో మంచోడని నువ్వు ఎప్పుడూ అనుకో. ఈ బిస్కెట్లు చాక్లెట్లు సైతం గారు కూడా ఇస్తాడు. దేవుని నుంచి నువ్వు దూరం అవ్వడానికి నువ్వు ఏది కావాలో నీకు అన్నీ ఇస్తాడు. నీకు అన్నీ ఉండి దేవుని సన్నిధి దూరం అవుతున్నావంటే అది దేవుడు ఇవ్వట్లేదు నాయన. దయచేసి గమనించు, నీకు ఒక దెయ్యం పట్టింది, నీ చుట్టూ దెయ్యంగా డాన్స్ చేస్తున్నాడు. అన్నీ ఇస్తూనే దేవుని సన్నిధిలో నువ్వు కరెక్ట్గా ఉంటున్నావు అంటేనే దేవుని ఆశీర్వాదం నీ మీద ముమ్మరంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఏది లేకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటేనే దేవుని ఆశీర్వాదము నీ మీద ముమ్మరంగా ఉందని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండడమే పెద్ద భాగ్యం, దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప వరం. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప ధన్యత దినం మనకు దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనములో ఇప్పుడు మెసేజ్లోకి వెళ్దాం. మూడవ పునాది ఒక వ్యక్తి సగటు మానవుడు. సగటు మానవునికి బ్రతుకుకు అవసరమైనది, భక్తి జీవితమునకు అవసరమైనది, భక్తికి మూలాధారమైనవి 6, దానితో పాటు ఇంకొకటి 7. ఏంటంటే విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఏమండి? చివరిగా క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుతోటి ఈ పునాదులు అన్నీ కూడా సంపూర్ణమవుతున్నాయి. నేను సేవకుడైన మొదటి దినాల్లోనే, ప్రారంభ దినాల్లోనే ఈ 6
పునాదులను గూర్చి బోధించడం నేను మొదలెట్టాను. ప్రతి విశ్వాసికి ఇది అవసరం అని ఈ 6 పునాదుల బోధని నేను బోధించాను. ఏమండి, అప్పుడు ఎవరికి చర్చిలో అక్కలు ఉన్నప్పుడు కొత్త కడుతున్నారు. ఆ ఎదురుగా అంటే మేడ మీద అప్పుడు ఆరాధన చేసేవాళ్ళు. గుర్తుందా? నేను అప్పుడు స్టార్ట్ చేశాను ఈ బోధ, పునాదుల బోధ. కాబట్టి మారు మనసు గురించిన బోధ, బాప్తిస్మములను విశ్వాసమును గూర్చిన బోధ, బాప్తిస్మములను గూర్చిన బోధ, పునరుత్థానమును గూర్చిన బోధ, హస్తనిక్షేపమును గూర్చిన బోధ, నిత్యమైన తీర్పును గూర్చిన బోధ. కొన్ని నెలలు ఇది కంటిన్యూగా చేశాను. గుర్తున్న వాళ్ళందరూ అల్లుడు చెప్పండి. వెరీ గుడ్. ఏమండి, నేను ఈ 6 బోధలు 7వ బోధ మాత్రం నిరంతరం ఇప్పుడు బోధిస్తూనే ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన బోధ అది నిరంతరం బోధిస్తూనే ఉన్నాను. ఈ 6 పునాదుల బోధలలో మధ్యనున్నది బాప్తిస్మములను గూర్చిన బోధ. మారు మనసు పొందారంటేనే ఇక్కడికి వచ్చారు. విశ్వాసం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. అసలు బాప్తిస్మము చాలా మంది ఏమండి బాప్తిస్మం తీసుకుని కూడా బాప్తిస్మమును గురించిన అవగాహన లేని వారుగానే బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది ఏంటంటారంటే చిన్నదాన్ని బాప్తిజం తీసుకున్నారు కదా, బాప్తిజం తీసుకున్నారు కదా అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. దేవుడు అక్కడ ఉంటే రక్షణ లేడు కూడా మాట అన్నాడు అనుకో, నువ్వు బాప్తిజం తీసుకోలేదు కదా, నువ్వు బాప్తిజం తీసుకోలేదు కదా అని అంటాడు. రక్షణ పొందినవాడు ఆ మాట అన్నాడు అనుకో, నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా అంటే ఎదుటివాడి తప్పును మనము ఎత్తి చూపుతున్నప్పుడల్లా ఇదే క్వశ్చన్ దేవుడి ముందు ఇటే వేస్తాడు. అరే తప్పు చేసిన వదిలేసి నన్ను పట్టుకుంటావు, నువ్వు తప్పు చేయలేదా అన్నాడు దేవుడు. దేవుడికి చాలా ఏమంటే గొప్ప లాజికల్ పర్సన్. తప్పు చేసేవాడు కనుక తప్పు ఎత్తితే మాత్రం ఆయన ఊరుకోడు. తప్పు చేసేవాడు తప్పుని గురించి మాట్లాడితే ఆయన ఊరుకోడు. ఎవరు మాట్లాడాలి? ఏ తప్పు లేదు నేను మాట్లాడాలి అన్నది దేవుని సిద్ధాంతం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు, అవునా కదా? ఏ తప్పు చేయని వాడు క్రీస్తు. నేను దేవుణ్ణి నేనే మాట్లాడాలి. నువ్వు సాధారణ మానవుడు, నువ్వు తప్పులు చేసి చెప్పే తప్పు కోసం ఏదో మాట్లాడుతావు. నువ్వే తప్పు చేయని వాడుగా. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గర జరిగింది ఇది. అందరూ వచ్చేసారు రావేయడానికి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మానవ జాతికి ఒకరు తప్పు చేసాడని మాట్లాడితే వీడికి అనుకూలించబడాలని ఆడికి అనుకూలంగా ఉండాలని తలుగు రాయి వేసేస్తుంటాం. మాటల రాయలు, తోటాల రాయలు, ఏమని మాటల తోటాలు, ఏమన్నా ఏదో ఒక మాట అనేస్తుంటాం. ఆడంతేనండి, ఆడేంత నేను వేసే అక్కడ ఉండి చూస్తాడు ఎంతమంది తోటలు వేసాడా అని. ఏమండి ఈమె మంచిది కాదు అని నువ్వు ఒక తోట వేసావు, ఒకడు వేస్తాడు ఫస్ట్ పరిశోధులు అంటాడు ఈమె వ్యభిచారం చేత పట్టబడింది అని గట్టిగా ఇస్తే అప్పుడు ఈ పరిశోధుడికి అనుకూలించబడాలని అనుకూలంగా ఉండాలని అవునండి పట్టబడిందండి మంచిదే కాదండి అది మంచిది కాదండి, వీడికి అనుకూలంగా కూడా చదువు మంచిది కాదు మంచిది కాదు అని అందరూ చెడ్డోళ్ళందరూ చెడ్డోడిని మంచిది కాదు అంటున్నారు. అదే అందరూ చెడ్డలు అందరూ కలిసి ఒక చెడ్డోడికి చెడ్డోడు కాదు అని అంటున్నారు. అప్పుడు ఒక అసలు చేసలేని మంచోడు అక్కడ ఉండి మీలో ఎవడైనా సరే పాపము చేయని వాడు ఏమి మీద రాయి. అందరూ ఒక్కొక్క రాయి వదిలేసి ఎందుకు ఇప్పుడు ఏదో ఒక పాపమే చేసేది, చిన్నప్పుడు ఏదో తప్పు చేసి
మానవులను మనకు సహజమైన గుణం తప్పు చేయడం, పాపం చేయడం. అవి మన బలహీనత. కానీ ఎంతసేపు మనకున్న బలం ఎక్కడ ప్రదర్శిస్తాం? ఎదుటోడిని తప్పు చూపించడంలో మనము మన బలాన్ని ప్రదర్శిస్తాం. ఆయన అంత కరెక్ట్ కాదండి, నువ్వు అనుకున్నాం కానీ అలా కాదండి. దేవుడు తక్కువ ప్రత్యక్షమై నువ్వెలాంటాడు, నీ పరిస్థితి ఏంటి? ఇది దేవుని ప్రశ్న. కాబట్టి బాప్తిజం తీసుకున్నవారు, బాప్తిజం తీసుకునేవారు ఇద్దరు చేయవలసింది ఏంటంటే, ముందు మారు మనస్సు పొంది తీసుకున్నవారైతే అసలు బాప్తిస్మ కార్యము నాలో జరుగుతుందా అని అనుకోవాలి. తీసుకోని వారైతే ముందు నేను బాప్తిజం తీసుకోవాలి అనుకో. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, రక్షణ పొందినవాడు రక్షణ పొందిన వాడికి ఏమండి ఐవిట్నెస్ కిందగా దేవుడి నుంచి రోజుల మధ్యతో చెప్పుకున్నట్లుగా వాడే నరకపాత్రుడైతే వాడికెళ్ళి ఏమండి మన బాధనంతా చెప్పుకుంటాం. సైతాన్ దగ్గర మారపడింది. ప్రభునందు ప్రియులారా, మన హృదయంలో మన శరీరానికి బాప్తిస్మ కార్యం జరిగింది, కానీ ఆత్మకి ఇంకా బాప్తిస్మ కార్యం జరగట్లేదు. అది పునరుత్థానంలో ఆత్మ వెళ్తుందండి, అది వేరేంటి అనుకోకండి. నీ మనసు కూడా బాప్తిస్మ కార్యం జరగాలి. ఒకడికి నీటిలో ముంచాము అంటే నీటిలో ఏది మునిగింది? శరీరము, ఆత్మ, ప్రాణము అన్ని మునిగాలేనా? చెప్పండి. బాప్తిజం ఇచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నాం చెప్పండారా, మళ్ళీ కొత్తగా బాప్తిజం అని ఇవ్వాలంటే బాప్తిజం తీసుకున్నప్పుడు ఏంటంటే మునిగాయి, చిలకరింపు కట్టించేసాను మేము. ఎలాగ టపాటప మన నీరు జరిగేది కదా. ఎలాగిచ్చాను బాప్తిజం? నీటి బాప్తిజం ముంచే ఇచ్చానా? ముంచిచ్చినప్పుడు ఏదేది మునిగింది? నీ శరీరం మునిగింది, నీ శరీరం మునిగింది, నీ ప్రాణము మునిగింది, నీ ఆత్మ మునిగింది. శరీర ప్రాణాత్మలు మునిగే, కానీ శరీరం మాత్రమే బాప్తిజం పొందుకున్నట్లుగా చాలాసార్లు మనం బిహేవ్ చేస్తాం. శరీరం బాప్తిజం తీసుకుంటే దాని పేరు స్నానం, దాని పేరు స్నానం. ప్రాణాత్మలు బాప్తిజం తీసుకుంటే అది బాప్తిజం. హల్లెలూయా. నువ్వు శరీరం మునిగి వస్తే అది తడిగా ఉన్నది, పొడిగా ఉన్నావు ఇంతకు ముందు, ఇప్పుడు తడయ్యావు. ఏం లాభం? ఇంతకుముందు పొడిగా ఉన్నావు, ఇప్పుడు కొంచెం తడయ్యావు. అప్పుడు పొడి పాపివి, ఇప్పుడు తడి పాపి. ఏం లాభం? ఏం లాభం? అంతకుముందు ఒకడు కుర్రవాడు సడన్గా ఏమండి జంజం వేసుకున్న తర్వాత బాపనుడు అవుతాడు. నిజం. వాళ్ళు పడుకుంటూ చెప్పుకోవడానికి ఇదిగా మాకు తాడు ఉందని చెప్పు. మనకలా లేదు. నీ తాలూకు ప్రవర్తనే నువ్వు రక్షణ పొందావని చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందాక. నీ ప్రవర్తనే నీ బాప్తిస్మ విధానాన్ని తెలియజేస్తుంది. ఒకప్పుడు తప్పు చేయడానికి సాహసించిన నీవు ఇప్పుడు తప్పు చేయడానికి గుండె దడ 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 ఆడుతుంది. అంటే అర్థమేంటో తెలుసా? నీలో బాప్తిస్మ కార్యం జరిగింది. హల్లెలూయా. ఈ దడదడానికి ఎంత ముఖ్యమంది చెప్పండి, ఎత్తండి. నేను ఎత్తాను. నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తున్నానని ఏమాత్రం నా అలారం మోగింది అనుకో, గుండె దడ 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 ఆడిపోతుంటుంది. ఇంకప్పుడు ఏం పని చేయలేను, ఆపేస్తాం, పళ్ళ కుదురు కూర్చుంటాం. ఆయన
అంటే అలారం అంత బాగా మోగుతుంది అన్నమాట. గొప్పతనం కాదు ఇది. దేవుడు నీ మీద హస్తం ఉంచాడు. పొరపాటున ఎవరి గురించి తప్పు మాట్లాడినా అలాగే మోగుతుంది. న్యాయం తీర్పు తీర్చేటప్పుడు ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా అని చెప్తాను ధైర్యంగా. ఎదుటివాడు తప్పులు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే నేను మాట్లాడేటటువంటి మాటల వలన నాకు పాపం కలగకూడదు. నేను ఎవరి గురించో మాట్లాడి నేను పాపం తప్పుకోవాలి. నీకు అర్థమవుతుందా? పరుల గూర్చిన మాట పాపపు మూటని నీకు తెచ్చి పెడుతుంది. ఇతరుల గురించి నేను మాట్లాడే మాటలు పాపపు మూటని నీకు తెచ్చిపెడుతుంది. కనుక ఎప్పుడు కూడాను మనం అలా మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడిన హృదయంలో గుండెలో రైలు పరిగెత్తినంత భయం కలగాలి. తప్పు చేసినప్పుడు రైలు పరిగెత్తినంత భయం కలగాలి. వణుకుపోతుంది. అందుకే సక్రైస్తవుడు అబద్ధం ఆడలేడు, దొరికిపోతాడు. కొంతమంది అబద్ధం ఆడుతున్నా అతికినట్లుగా ఉంటుంది. అతికినట్టు కానీ మామూలుగా ప్లాస్టిక్, గట్టి ప్లాస్టిక్, ఒండి ప్లాస్టిక్ అది. కానీ కొంతమంది అబద్ధం ఆడలేదు, దొరికిపోతారు. వచ్చాక కాదు అది సింక్ లేకుండా మాట్లాడు, నాన్ సింక్లో అంటే తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చిన్న నవ్వునది క్షమాపణ కోరుకుంటాం. ఈ కారణం బట్టి ఇలా జరగవలసి వచ్చింది. ఎందుకు తెలుసా? వాడు సరిగ్గా బాప్తిసం తీసుకుంటాడు. తప్పు చేస్తే నీలో భయం కలుగుతుంది అంటేనే నీలో పరిశుద్ధాత్మ దేవుడు మంచి మనస్సాక్షిని రేపుతున్నాడు. ఒక బూతు మాట ఆడాలన్నా, ఒక తప్పు మాట ఆడాలన్నా, ఒక చెత్త మాట ఆడాలన్నా ఆలోచించి ఇలాగైనా అనకూడదు, కానీ ఇలాగ అనడానికి సంకోచిస్తున్నాడు అంటేనే వాళ్ళు అలారం మొదలైంది. ఆయన టక్కున సునాశంగా మాట్లాడేస్తాడంటే వాడి నాలుగు ఇంకా బాప్తిసం పొందలేదు, వాడి పెదాలు ఇంకా బాప్తిసం పొందలేదు. కొంతమంది కళ్ళు ఏది చూడాలో ఏది చూడకూడదో తెలియదు, కళ్ళుకు బాప్తిసం కలగలేదు. ఏది విధాలో ఏది వినకూడదో తెలియదు, చెవులకు బాప్తిసం కలగలేదు. ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదు తెలియదు, మనసుకు బాప్తిసం కలగలేదు. అది దీనికి దానికి సంబంధం ఏంటండి అంటే, గతములో ఉన్న నీవు నిన్ను బాప్తిసం ద్వారా నీళ్ళలో ముంచినప్పుడు ఆ గతము అనే వ్యక్తి అక్కడితో సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా! ఏం జరిగింది? సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు తర్వాత లేచే వ్యక్తి కొత్త వ్యక్తి, నూతన వ్యక్తి. అంతవరకు చేసిన పాపాలన్నీ దేవుడు తన రక్తాన్ని అడ్డుపెట్టి, ప్రాణాన్ని అడ్డుపెట్టి నీకు బదులుగా నేను ప్రాణం ఇస్తున్నాను, ఇక్కడ నుండి ఈ దోషాలన్నీ కొట్టివేయబడుతున్నాయని నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు బాప్తిస్మ నీళ్ళ దగ్గరకు వచ్చినంత వరకు ఏ తప్పు చేశావో, ఏ పాపం చేశావో అన్నిటినీ కొట్టేశాడు దేవుడు. క్లీన్ పర్సన్. ఇక బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇక బతుకోవడమే. తప్పులు లోకంలోనూ కదా తప్పులు జరుగుతాయి, తప్పులు జరగదని కాదు. నీ ద్వారా ఏదో ఒక బలహీనం కదా. జన్మ పాపం అయితే పోయింది, కర్మ పాపానికి కారణమైన రక్తం మనలో ఉంది. ఆదాము రక్తం పాప నియమానికి బలంగా ఏమంటే బలపరిచే రక్తం మన రక్తంలో ఉంది. ఆ నియమం అది మనల్ని ప్రవహిస్తుంది. ఏమండి అనడం లేదా? పౌరుడు చూడండి, అంటే అలా వీడియో ముందు ఉన్నాం కాబట్టి రెఫరెన్స్ చూపించారు. ఒక నియమము నాలో ఉన్నది. ఏమండి ఆ నియమము
కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 చదవండి. అంతరంగ పురుషుని బట్టి కాబట్టి మేలు చేయ గోరు నాకు, కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరమును బట్టి నన్ను ఎవడు విడిపించు? మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక కాగా మనస్సరస్యములో నేను దైవ నియమమునకును, శరీర నియమములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఏమన్నాడు బాబు? నేను చేయాలనుకుంటున్నాను కానీ నా ద్వారా కీడే జరిగింది. అలా కీడు జరుగుతున్నప్పుడు నా హృదయం లోపల నా మనస్సేమో పోరాడుతుంది. హృదయంలో ధర్మశాస్త్రము ఈ నియమంతో పోరాడుతుంది. దరిద్రం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఎక్కించుకోరు, బైబిల్ చదవరు. పోరాటం జరగాలంటే ఇప్పుడు కనీసం నీ శరీర నియమంతో నీ హృదయమైన ధర్మశాస్త్రం పోరాడాలంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కించుకోవాలి కదా, బైబిల్ చదవాలి కదా. అది బైబిల్ చదవడానికి కూడా టైం లేని పరిస్థితి, ప్రార్థన చేయడానికి కూడా టైం లేని పరిస్థితి. ప్రార్థన అంటే ఎప్పుడు ముష్టోళ్ళకి అడుక్కోవడమే. దేవుని సన్నిధిలో ప్రార్థన ఏంటంటే ముష్టోళ్ళు బాబా 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 బాబా, అలాగే నాకు ఇవి, ఇది నాకు ఇవి, ఇది నాకు ఇవి, అది నాకు ఇవి, అన్నీ నాకే నాకే నాకే. ఎప్పుడు అడుక్కుంటే నీ బ్రతుకుల సంఖ్య నాకే. దేవుడికి అడుక్కోవడం నువ్వు దేవుడిని ఏడిస్తున్నావు అయ్యా బాబు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవునికి ఏదేమని ఇవ్వాలి, నీ మనస్సును ఇవ్వాలి. హృదయంలో కుళ్ళు, చెత్త, దరిద్రం ఇవంతా ఉంచుకొని నాకే 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 అంటే అప్పుడు దేవుడు సైడ్ అవుతాడు, దెయ్యం అంటాడు. వీడు కరెక్ట్గా లాగా నా సన్నిధికి వస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని. మొన్న ఒకసారి ప్రార్థన చేయడం కొంతమందికి తెలియదు. కొంచెం ఏం ప్రార్థన చేయాలి? ఇలా ఉంది, ఇలా చూస్తాను. ఏం ప్రార్థన చేయాలి తెలియట్లేదు. అదే విషయం దేవునికి చెప్పు, ప్రభువా ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు ప్రభు, అడగండి. అది ప్రార్థన. దేవుడికి ప్రార్థన చేయడం అదే. కళ్ళు మూసుకున్నారు, ఏం చేయాలి? నేను ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం నాకేం తెలియదు, ముందు నాకే 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 నాకే. ఇప్పుడు దేవుడికి అడుక్కోవడం ముష్టి బతికే. దేవుడికి ఇచ్చేది ఏంటి? దేవుడి సన్నిధిలో నువ్వు అసలు ఆయన సంతోషపరిచే పని ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఏదో అడుగుతున్నావు కానీ నన్ను బాగు చేయు, నన్ను పరిశుద్ధపరచు, నా సన్నిధిలో ఉంచు, నన్ను అభిషేకించు, నన్ను సరిగా మార్చు, నన్ను నీ మనిషిగా మార్చు, నన్ను నీ పని చేసే వ్యక్తిగా మార్చు. ఒక్కరోజు అడిగాను, ఒక్కరోజు అడిగాను నా జీవితంలో నీ ప్రార్థనలో. ఎప్పుడూ ముష్టి బతికేది, నాకు అల్లది, నాకు అల్లిది, నాకు ఇదే, అది ఇది. కొన్ని సంఘం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావు? నీ దైవజనుడి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావు? దైవజనుడి కుటుంబం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావు? నీ సహోదరుడి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కొంతమంది వృద్ధులు ఇక్కడికి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు వారితో కలిసి మాట్లాడి నీ సమస్య ఎవరైనా ప్రార్థన చేసావు? మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నాకు ఇచ్చే నాకు ఇచ్చే నాకు ఇచ్చే.
ఏది కావాలి నీకు? ఆయన ఏదో బాగా ఏమండి వరాల షాప్ పెట్టుకున్నట్లుగా, దుకాణం పెట్టుకున్నట్లుగా ఏది అడిగి అది ఇస్తాను అన్నాడు కాబట్టి ఇచ్చాన్ని. ఏమండి నాకు డబ్బులు కావాలి, నాకు అది కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఏమైనా ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం బాగుండాలి, నాకు అది బాగుండాలి, ఇది బాగుండాలి. మంచిది, తప్పేం కాదు. కానీ నెక్స్ట్ ఇంకేటి అడుగుతావు? అడుగు. నావన్నీ అయిపోయినాయి ప్రభావం, అంతేనే అయిపోయి మళ్ళీ ఇస్తాను వాడు నాకు కోరుకో. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయినాయి. అడుగు ఇంకే కావాలో. ఏడు ప్రభావ చాలా శక్తికి మరీ ఎక్కువ వరాలు ఇచ్చేస్తున్నాను. నీకు ఎన్నిసార్లు అడుగుతున్నానంటే కనీసం నీ పక్కన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తావేమో అని అడుగుతున్నాను. నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావేమో అని అడుగుతున్నాను. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి రక్షణ కొరకు ప్రార్థన చేస్తావేమో అని అడుగుతున్నాను. నేను పని చేస్తున్న దగ్గర వారు మారు మనసు పొందాలని కోరుతున్నావేమో అని అడుగుతున్నాను. నువ్వేది అడగట్లేదు, నువ్వు ఎంతసేపు నీవే. అసలు నా చిత్తం జరగాలని నువ్వేమని అడుగుతున్నావా? భూమి మీద నా రాజ్యం రావాలని నువ్వు అడుగుతున్నావా? ఏమీ లేదు. ఇవన్నీ మార్పు రావాలి. ప్రార్థన చేయకుండా నీ హృదయంలో ఏమండి నీ శరీరం నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు నీ హృదయంలో కనుక ధర్మశాస్త్రం ఉంటే అది దానితో పోరాడుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే నీకు అలారం ఆఫ్ అయిపోతుంది. వాక్యం చదవు, ఏమంటే టైం లేదు. వాక్యం చదవలేవు, టైం లేదు. ప్రార్థన టైం లేదు, అంత బిజీనైనా. సరే, మరి ఈ ప్రార్థన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను సైడ్ అవుతున్నానని చెప్పి సైడ్ అయిపోతాడు. అప్పుడు ఇంకొకటి వస్తాడు, లేదు కావచ్చు చెప్పు నీకు ఆడు అన్ని టిక్ పెట్టుకుంటాడు. ఓకే, అన్ని గ్రాంటెడ్. ఒకటి దేవుని సన్నిధిలో మాత్రం ఉండదు, లేదు నీకు ఎవరు సైడ్ అయిపో అని దేవుడి నుండి నిన్ను అలా సైడ్ అయ్యాడు. బాప్తిజం తీసుకున్న నీవు, రక్షణ పొందిన నీలో వాక్యం లేకపోతే అప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ కమిట్మెంట్ అయితే ఉంది, ఇప్పుడు ఆ కమిట్మెంట్ బలహీనమైంది అంటే చిన్న టాలీ చేసుకో. గతంలో నీ బ్రతుకుల ఎలా తోగ పట్టుకో. గతంలో బాప్తిజం తీసుకున్న కొత్త దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఊహించుకో, ఇప్పుడు ఎలా ఊహించుకో. టైం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత పరిస్థితి మారిపోయింది. అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఏమండి, అప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు. అప్పుడున్న దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ ఇప్పుడు అంత లేదు. దేవుని కొరకు సువార్తలు అనేక ఆత్మలను నడిపించాలన్న ఆశ ఇప్పుడు లేదు. వెళ్ళిపోయింది. ఉదయం బూడిది దారిపోయింది. ఆత్మలో సంతోషం లేదు, రక్షణ ఆనందం లేదు. ఏమండి, కనుక దేవుని జనం చెప్తున్నాడు, బాప్తిస్మము తీసుకున్న నా సహోదరుడా, నా సహోదరి, రక్షణ పొందిన నా సహోదరుడా, నా సహోదరి, ఎండిపోయిన నీ జీవితంలో తొలకరి చినుకులు కురవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మాట్లాడుతున్న వాక్య విత్తనం మరలా నీలో మొలవాలి. నీవు గొప్ప మార్పు చెందిన వ్యక్తిగా కనబడాలి. గతంలో ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉంటే మొట్టమొదటి పునాది నీలో ఫెయిల్ అయ్యింది. మొట్టమొదటి పునాది పేరేంటి చెప్పండి? పునాది పేరేంటి? మర్చిపోయి మారు మనస్సు. మారు మనస్సు అనే పునాది బలహీన. పునాదులు పాడైపోయాయి అనుకోండి, నువ్వు ఎంత నీతిమంతుడు అయినా ఏం చేయలేవు అని లేఖనం చెప్పింది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఏం చేయలేవు. పునాదులు పాడైపోయాయి. ఇల్లు పునాదులు పాడైపోయాయండి, ఏమవుతుంది? ఎవడు ఏం చేయలేదు. పునాదులు పాడైపోయాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మీరు వేసుకున్న ఇవన్నీ మీ చేతుల్లో ఉన్న పునాదులు. మారు మనస్సు మీ చేతిలో ఉన్నది.
విశ్వాసం మీ చేతిలో ఉన్నది, బాప్తిసం మీ చేతిలో ఉంది. నేను బాప్తిసం తీసుకుంటాను అంటే ఏదో రోజన్నా బాప్తిసం ఇస్తాను. తరువాతది ఏంటో తెలుసా? హస్త నిక్షేపణం. దేవుని పని, ఏ చిన్న పని చేయాలన్నా అభిషేకం కావాలి. దైవజనుడు చెవి పెట్టి, తల మీద పెట్టి ప్రార్థన చేసి నీలో ఉన్నటువంటి కృపావరాలను ప్రజ్వలింపజేసేటట్లుగా హస్త నిక్షేపణం చేసి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నుంచి ఈ 3 పునాదులు దేవుడు చేయవలసినవి. ఆ 3 నీ చేతుల్లో ఉన్నది. ఈ 3 దేవుడు కృపను బట్టి నువ్వు పొందుకోవలసినది. ఏంటంటే హస్త నిక్షేపణం. మృతుల పునరుత్థానం, అది కూడా అంతే. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను లేపేది దేవుని కృప. నిత్యమైన తీర్పు, అది కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి. 3 నీ చేతిలో పెట్టాడు, అది నీకు అనుకూలం. 3 దేవునికి అనుకూలం. వీటన్నిటికీ కేంద్ర బిందువు క్రీస్తు అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మము తీసుకొని వారు ఎందుకు తీసుకోవాలో పరీక్షించుకోవాలి. తీసుకున్నవారు ఎందుకు తీసుకున్నామో తెలుసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నెల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు? ఏమండి, ఉదయం సతర్కరొక్కివే అంటే నిన్నెల్లప్పుడూ మోటివేట్ చేస్తూ సిద్ధంగా ఉంచుతాడు. తెలుగు ఎగిరిపోతుంది, ఏంటి కర్మం. నిన్నెల్లప్పుడూ సిద్ధపరుస్తాడు. తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి నేను సిద్ధపరుస్తాడు. బాప్తిసం తీసుకున్న నీవు ఏమండి దేవుని కుటుంబీకుడు అవుతావు. యు ఆర్ ఫ్రమ్ గాడ్స్ ఫ్యామిలీ. నీ తాలూకా మారిపోతుంది, నీ చిరునామా మారిపోతుంది. నీ చిరునామా మారిపోతుంది. ఎవరి తాలూకా? నేను దేవుని తాలూకా. బాప్తిసం తీసుకున్న వాడికి వచ్చే బెనిఫిట్స్, గ్యారంటీ ఏంటంటే అప్పటి వరకు నువ్వు దేవునితో మమేకం అవ్వగలవు. నువ్వు నిజం దైవజ్ఞానం పొందుకోగలుగుతావు, దేవుని చిత్తం ఎరగగలుగుతావు, దేవుని ఉద్దేశాలను నువ్వు తెలుసుకోగలుగుతావు, దేవునితో నువ్వు నడవగలుగుతావు. రక్షణ అనుభవంలో లేని నువ్వు దేవునితో నడవడం చాలా కష్టం. దేవుని స్వరం వినబడుతుంది. దేవుని స్వరం సైతంతో దేవుడు మాట్లాడలేదా? దేవుని మాటలు వినబడతాయి. మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని ఉద్దేశం నీకు బయలుపరచబడుతుంది. దేవుని రూపంలో నీకు నువ్వు చెక్కబడతావు. సాక్షాత్ యేసు ప్రభువే బాప్తిసం తీసుకున్నాడు. ఈరోజు చాలా మంది అధిక ప్రజలు బాప్తిసం తీసుకుంటేనే వెళ్తారు. అరే బాబు, యేసు ప్రభువే యేసు ప్రభు కంటే నువ్వు జ్ఞాన, యేసు ప్రభు కంటే నువ్వు జ్ఞానం ఎప్పుడు చెప్పు. అలా కాదు. కాబట్టి మీరు యేసు ప్రభువే తీసుకున్నప్పుడు నువ్వు తీసుకోవు చెప్పు. సరైన రీజన్ చెప్పు. ఎగ్జాక్ట్ రీజన్ నాకు చెప్పు, నేను చెప్తా. కొంతమంది ఏళ్ల తరబడి సంఘంలో ఉన్న దేవుడిని తెలుసుకున్న బాప్తిసం తీసుకు. నేను బాప్తిసం తీసుకోను అంటే మా అత్తవారంతా హిందువులండి, నేను బాప్తిసం తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరండి, నేను బాప్తిసం తీసుకుంటే వారు చాలా ఇబ్బంది పడతారండి, నేను బాప్తిసం తీసుకుంటే వారిని నిలవేస్తారండి. ఇప్పుడు నువ్వు నరకంలోకి వెళ్ళి కాపాడుతారు ఎవరండి? నీ అత్తగారు వచ్చి కాపాడతారండి? నీ భర్త గారు వచ్చి కాపాడతారా అండి?
సలసల 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 సారి నూనెలో అగ్నిలో అత్త నొప్పి మామా నొప్పి అంటే ఏ మామరాడు ఏ అత్తరాడు. నీ రక్షణ, నీ గౌరవం, నీ బాధ్యత ఆ వద్దు నీదే. నాకు దేవుడి గురించి తెలుసు, నేను ప్రార్థన చేసేస్తాను. ఎందుకు దేవుడికి ఇప్పుడు బాప్తిస్మని కాదు, ప్రార్థన చేస్తే ఏమండి మొన్న ఒక మెసేజ్ కూడా అడిగారు చెప్పాడు. ప్రార్థన చేసి చేసి మన పాటగా మార్చడం సైతం చేసి చెప్పండి చూసా అంతా చెప్పారు. చాలా ప్రార్థన చేసేస్తానండి, కన్నీటి ప్రార్థన చేసేస్తానండి, ఉపవాస ప్రార్థన చేసి దేవుడికి రక్షణ లేనిది. ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా రక్షణ లేని తర్వాత తిన్న తీసుకుని సస్తే నరకంలో వేస్తాడు తప్ప నువ్వు రక్షణ పొందలేదు. కానీ కన్నీటికి కార్చావు, ఉపవాసం ఉంచారా, పరలోకం ఎప్పుడు జరగని పని. నీవు అదే పని రక్షణ తీసుకుని చెయ్యి, నీ బెనిఫిట్స్ ఉంటాయి. రక్షణ లేకుండా నువ్వు ఎన్ని చేసినా నీకు అది నరకమే. దేవుడు వేసేది తెలుసు, రక్షకుడు ఏది చెప్పాడు అది చేయకుండా. ఏది దేవుడు అని తెలుసు అని చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొంది, లేని వాడికి శిక్ష కలుగుతుంది అన్న మాట ఎవరు చెప్పారండి? సాక్షాత్తు యేసుప్రభువు వారు చెప్పారు కదా. మరి బాప్తిస్మం తీసుకోకుండా నేను అలా చేసేస్తానండి, నేను ఎలా చేసేస్తాను అయితే నేను ఎక్కడ వస్తాడు? రక్షణ లేని, బాప్తిస్మము లేని భక్తి కూడా వ్యర్థమే. మరి అలాగైతే అవతల వాళ్ళు కూడా అంతే. వాళ్ళు పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యాగాలు అన్నీ చేసుకెళ్తున్నారు. వాళ్ళు పుణ్యం కోసమే, నువ్వు పుణ్యం కోసమే. మరి పరలోకం కోసం ఏది? నీ నిత్య జీవం కోసం ఏది? నరకాన్ని తప్పించుకోవడం కోసం ఏది? కాబట్టి ప్రభునందు ప్రియులారా, రక్షణ లేని వారు సంఘములో ఉంటే నేలలో ఉన్న గులకరాల్లాగే, మార్పు లేదు. రక్షణ పొందిన వారు, దేవుని వాక్యమును వింటున్నవారు, 4 పునాదులను అపోస్తుల బోధ, రొట్టె విరుచుగా, సావాసం, ప్రార్థనలో ఎడతెగుకున్నటువంటి వారు నీటి కాలువ ఎవరన్నా నాటబడిన మొక్కలాగా తగిన కాలమందు ఫలించేటటువంటి వృక్షములాగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘములో ఉన్న మనము ఏదో ఒకటి ఆదివారము నేర్చుకొని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దానిని వదులుకుని మారు మనస్సు పొంది నువ్వు దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేయాలి. అది అసలు శిశువైన బాప్తిస్మం. దేవుని స్తోత్రం కలుగును కాదు. అనుదిన మారు మనస్సు అని ఒకటి ఉంది. జీవార్థమైన మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు. రక్షణార్థమైన మారు మనస్సు మనం పొందేశాం. ఏమండి, ఒకప్పుడు దేవుళ్ళు కావు అన్నటువంటి వాటిని చూసి అరే ఇప్పుడు సత్యదేవుడు యేసురా బాబు అని తెలుసుకుని వాటిని వదిలి వచ్చేసాం. అది రక్షణార్థమైన మారు మనస్సు. జీవార్థమైన మారు మనస్సు ఒకటి ఉన్నది. నీ జీవితంలో ఎదుగుతున్న కొలది పాతవన్నీ వదిలేయాలి. ఏమండి, అదే బ్రతుకులో ఉండి, అదే ఆలోచనలో ఉండి జీవితం అలాగే గడిచిపోతూ ఉంటే ఇంకా ఏం వయసుకు వచ్చిన వాడు, ఏం పెద్దవాడు. కొంతమంది పెద్దోళ్ళు కానీ ఏం తెలియదు, వయసులో చాలా పెద్దవాడు, వయసులో చాలా. దేనికి ఆ వయసు అనుభవం? మార్పు లేని అనుభవం. ఏమన్నా వయసు పెరిగింది, అనుభవం పెరగలేదు. అడవిలో ఉన్నటువంటి మనుషులకి వయసు, అడవిలో ఉన్న కూడా వయసు పెరుగుతుంది. వాడు పెరిగిపోతున్న టార్చర్ అవుతుంది. ఓహో అంటాడు. సంఘంలో నువ్వు కూడా పెరిగేస్తున్నావు, కానీ దైవానుభవాలు లేకుండా పెరుగుతున్నావు, దేవుని వాక్యానుభవం లేకుండా పెరుగుతున్నావు, ప్రార్థనానుభవం లేకుండా పెరుగుతున్నావు.
దేవుని చిత్తమును తెలుసుకోలేని అనుభవంలో పెరుగుతుంది. దేనికి లాభం? ప్రతి వారము నీ జీవితంలో గడిచిపోతుందంటే నీకు వారం పెద్దయ్యో, వారం రోజులు పెద్దయ్యో. ఈ వారం రోజులు పెద్దయ్యా నీవు గత వారంలో చేసిన తప్పులే మళ్ళీ చేస్తే ఇంకేం పెద్దయ్యో? వయసులో పెద్దయ్యో, బుద్ధిలో పెద్ద అవ్వలేదు, అనుభవమే పెద్ద అవ్వలేదు. మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైతే నన్ను దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుందో దాన్ని నేను వదిలేయాలి. ఏదైతే దేవునిలో నేను ఎదగనీయకుండా చేస్తుందో దాన్ని నేను వదులుకోవాలి. ఏదైతే దేవుని ఆశీర్వాదం నేను పొందనివ్వకుండా నాకు ఆటంకం పరుస్తుందో దాన్ని నేను వదులుకోవాలి. దిస్ ఈజ్ ద రైట్ కాన్సెప్ట్ ఇన్ ద చర్చ్. చర్చిలో ఈ కాన్సెప్ట్ జరగాలి. ఇలాగ నువ్వు ఎదగాలి. లేకపోతే వయసు పెరుగుతుంది కానీ, శరీరం పెరుగుతుంది కానీ అనుభవం పెరగదు. ఆత్మేమో ఇంత ఉంటుంది, శరీరం ఏమో ఏనుగులాగా ఉంటుంది. ఏమంటే అప్పుడు నువ్వు శారీరకంగా పెరిగావు, నువ్వు ఆత్మలో మరగుజ్జోడులాగా ఉన్నావు. ఏమండి నీ ఆత్మీయ పురుషుడు, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడంటే పుట్టాడో పుట్టి సైకిల్ కొన్నాడో అన్నట్లు మరగ టోటో అని వెళ్ళేటటువంటి చిన్నలో ఉన్నాడు నీ అంతరంగ పురుషుడు. ఊహించండి, మనిషి ఏమో ఎంతున్నాడు, అంతరంగ పురుషుడేమో ఎంతున్నాడు, లోపల నుంచి ఎలా చూస్తున్నాడు. నీ తలక ఎక్కడుంది, నా తలక ఎక్కడుంది, నన్ను లాగురా పైకి. గొప్ప అదృష్టం ఏంటంటే అంతరంగ శరీరం పెరగాలంటే కొంతకాలం పడుతుంది. అంతరంగ పురుషుడు పెరగాలి అంటే దేవుని అభిషేకం వస్తే చాలా డమ్మని పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెట్లలో అన్ని చెట్లు కంటే చాలా స్పీడ్గా పెరిగే చెట్టు అని చెప్పండి. అగ్రికల్చర్ తప్పు చెప్పావు. వెరీ గుడ్, మేస్త్రి రైట్ చెప్పాడు. బ్యాంబూస్ అపాటిగా ఎదురు చెట్టు చాలా తొందరగా పెరుగుతుంది. భూమి మీద వృక్ష జాతులలో అన్నిటికంటే చాలా తొందరగా పెరిగే వృక్ష జాతి ఎదురు. ఏమండి చాలా తొందరగా పెరుగుతుంది. అలాగా అభిషేకము కనుక నువ్వు పొందుకుంటే కొన్నిసార్లు నీ శరీరము కంటే నీ అంతరంగ పురుషుడు కూడా రెట్టింపు యాగంతో పెరిగే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతున్నాయి. దేవుని అభిషేకం నీ మీదకి వస్తాడు. చిన్నోడే మాటలు కోటలు దాటుతాయి, అనేక మందిని ప్రభావితం చేస్తాయి, పెద్దవారిని సైతం ప్రభావితం చేస్తాయి. ఏమండి దేవుని మాటలు. హల్లెలూయా. ఏమండి పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. ఆ పాట ఉందా? ఏమండి నిన్న పాట దీంట్లో ఉంటుందా? అలాగే పశుశాలలో నీవనే పాటలో కూడా పశుశాలలో ఉందండి పాట. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవే కాని పసిబాలుడవే కాని పశుశాలలో నీవు చిరు ప్రాయమందే శాస్త్రు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములే. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములే. జనకు సలమైన లేదు, జనకు
తల వంచే సర్వా లోకము తల వంచే సర్వా లోకము పశుశాలలో నీవు పవలించు భావ పరమాత్ముడవే నీవు పసిబాలుడవే పసిబాలుడవే పశుశాలలో నీవు చిరుపాలే శాస్త్రులు సరిపోగా చిరుపాలే శాస్త్రులు సరిపోగా తలమైనలేదు జన్మకు తలమైనలేదు జన్మకు తల వంచే సర్వా లోకము తల వంచే సర్వా లోకము పశుశాలలో నీవు. హల్లెలూయా. ఏమండి, చిరుప్రాయమందే చిన్న వయసులో శాస్త్రులు తల వంచారు వాదములో. ఎందుకు? చిన్నాడు, కానీ ఆత్మ ఎన్నో వేల సంవత్సరాల వయసు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆత్మకు చాలా వయసు ఉంది. ఈ శరీరానికి 38-37 సంవత్సరాలు, ఆత్మకు ఒక 70-60 సంవత్సరాల ఏమండి అభిజ్ఞత, ఏమండి అనుభవం దేవుడు చేకూరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. 70 సంవత్సరాల కూడా అలా ఆలోచించండి. దేవుని అభిషేకం నీ మీదకు వస్తే అలాగ నీ ఆలోచనలు విస్తరిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని లోనకి వచ్చి చేసే కార్యక్రమం ఇదే. నీ అంతరంగ పురుషుడిని అభివృద్ధి చేసే కార్యక్రమం అక్కడ నుండి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాను? వయసుకు తగ్గ పెరుగుదల, వయసుకు మించిన జ్ఞానం దేవుడు వీరికి దయచేయాలని ప్రార్థన చేస్తాను. చిన్నది పురాణాల్లో బోర్డు ఉన్నాయి. మార్కండేయుడి కథ, భక్త ప్రహ్లాదుని కథ, పురాణాలు, హైందవ పురాణాలు. కొంతమంది పిచ్చి వాగుడు వాగుతారు. అలాంటి వాళ్ళని ఎలా కొట్టాలనిపిస్తుంది అంటే, చిన్న వయసులో ఎందుకండి భక్తి? అది పెద్ద వయసు అయిపోయింది. ఇప్పుడు భక్తికి ఒక వయసు కావాలండి. ఇప్పుడు జీవితం అంతా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే ఏంటి? ఊరి మీద దున్నపోతలో తిరగదు, ఎంజాయ్ చేయాలి. తిన్నగా నరకంలో పడ్డాడు అనుకో, అమ్మో నా కొడుకు నరకంలో పడ్డాడు, అమ్మో నా కూతురు అయిందో, నాకు ఏడుచుకోవాలి. నువ్వు నరకంలో ముందు ఉంటావులే. ఎప్పుడు కూడా అలాగే ఎంకరేజ్ చేయకండి. చిన్నప్పటి నుండి భక్తిని పిల్లలకు దేంతో పెంచాలి? దేంతో పెంచాలి? శరీరతో పెంచాలి. ఇప్పుడు ఉగ్గుపాలు ఎక్కడ ఉంది? పిల్లలకి భక్తిని ఉగ్గుపాలతో పెంచాలని చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు ఉగ్గుపాలు లేవు కదా, శరీరతో పెంచాలి. భక్తిని నోరుపోయేది, ప్రార్థన చేసుకోమనండి. చెత్త మాటలు మాట్లాడనీయకండి, అలాంటి సమాజం దగ్గర ఉంచనీయకండి. పెద్దవాళ్ళగా మనం సరిగా మాట్లాడాలి. చిన్న రాలేదా? కాబట్టి మొన్న పిల్లల దగ్గర ఒక తప్పు మాట మాట్లాడి నేను అంటున్నాను, అవునా చదువుకున్నాం. మనము కనుక చెడ్డ మాట పొరపాటున వస్తే పిల్లలకి చాలా ప్రాంప్టింగ్ పవర్ ఉంటుంది. వాళ్ళు పడతారు ఆ పదాలను, నెక్స్ట్ ఇంకొక దగ్గర వదులుతారు. బూతులు కానీ, సరసోక్తులు కానీ, చెడ్డ మాటలు కానీ మనం ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడడం పిల్లల ముందు ముఖ్యంగా. కొంతమంది మళ్ళీ పని కట్టుకొని చెడ్డ మాటలు నేర్పుకుంటారు పిల్లలకి. మూతిగా తనాలనిపిస్తుంది అలా ఎదవని. దేవుడు ఏమండి
ముందు ఏడుగు తనాలి, తప్పు మాట్లాడడం తప్పు అని అంటే గద్దించాలి, ఖండించాలి. అంతేగాని పర్వాలేదు, అదేదో పెద్ద ఘనకార్యం గొప్ప విషయం అన్నట్లు మంచి బాగా వెరీ గుడ్ తొక్క తీసేయాలి. అలాంటి మాట్లాడినాను కాళ్ళు చేతులు బట్టలు నిన్ను కాళ్ళు చేతులు సరసరలాగే ఎండ తగ్గుతున్న గచ్చు మీద వదిలేయాలి. ఇంకెప్పుడు అన్నంత పెద్దలై ఉండి పిల్లలకి అలాంటి నేర్పిస్తూ ఉంది. నీ వల్ల ఏంటి సమాజానికి నువ్వు సచ్చినంత దరిద్రం వదిలిపో. పిల్లలకి ఏమాత్రం తెలియని పిల్లలకి అలాంటి పనికి మాటలు నేర్పుతున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే వాడు అలాగా ఇక ఈ రోజు నుంచి పరలోకము వెళ్ళిపోతే మంచిది. పరలోకం వెళ్ళాలని కోరుకున్నాం, నరకం కాదు. వాళ్ళ జీవితం అంతా మంచి దారిలో ఎదగాలనుకున్నవాడు మంచి నేర్పుతాడు, చెడ్డ మాటలు నేర్పుతుంటాడు. వృద్ధులు అయ్యింది, ముసలోళ్ళు అయ్యింది, ఏమండి అంత పెద్ద వయసులు అయ్యింది, జ్ఞానం నుండి చదువుకొని తెలివైన వారు చెడ్డ మాట. మామకు అలగ తిట్టు, వీళ్ళకి ఎలగ తిట్టు, వాళ్ళకి అలగ తిట్టు అని నీళ్ళు ఏ రక్షణ కార్యం జరిగింది కానీ చెడ్డ మాటలను నరుపుతో పొరపాటును వస్తే పర్వాలేదు, అది కూడా తప్పే, పర్వాలేదు అన్నం నేను అనుకుని తప్పు. పొరపాటున వచ్చేస్తున్నా వెంటనే నాలుగు ఖర్చుకొని దాన్ని కవర్ చేసుకొని చెప్పాలి. అప్పుడు చిన్నపిల్లలు ఇది ఇలా అనకూడదు అని అనాలి. అలా కాకుండా అదే బెంటేని మాటలు, అదే పనికి మాలిన తత్వంతో మాట్లాడితే పిల్లలు అలాగే తయారవుతారు. అప్పుడు ఆ పిల్లల్లో కూడా అలాంటి మాటలు వస్తాయి. కొన్ని వేరు సాధించావు రక్షణ పొంది, నువ్వు క్రైస్తవులు ఏది సాధించావు? ఆ అన్యుడు ఎలా మాట్లాడుతూ నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, ఆ అన్యులు పిల్లలు ఎలా మాట్లాడుతూ నీ పిల్లలు అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళ వ్యవహారం అలాగే నీ వ్యవహారం అలాగే ఉంది. నువ్వే సాధించావు? కొత్త విషయం ఏంటి వచ్చింది? కనుక ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు చెడ్డ మాటలు నేర్పించకండి, వాళ్ళ ముందు చెడ్డ మాటలు పలకండి, చెడు చేయకండి. కొంతమంది వెధవలు పిల్లల ముందు తాగుతూ ఉంటారు, పిల్లల చేత పుడియాలు అవన్నీ తెప్పిస్తారు. నేను చాలాసార్లు అబ్జెక్షన్ చేసిన రోజు చెత్త రాజకీయ పిల్లల ముందు సిగరెట్లు తాగుతారు. అప్పుడు దరిద్రమైన సమాజంలో ఉన్న మనము ఉప్పులాగా పనిచేయాలి, ఖండించాలి. ఒకళ్ళు పిల్లల ముందు తాగుతారు బుద్ధి పొరలేకుండా అని అనాలి. అప్పుడు అంటే భయం కలుగుతుంది వాడికి. నువ్వు ఏడాను వాడు హాయి తాగుతాడు, ఆ పిల్లలు చూస్తారు, ఓహో ఇది ఒక స్టైల్ గల అనుకు వాళ్ళు సైడ్కి వెళ్ళి ఒక యాక్షన్ చేస్తారు. ఏదో ఒక చిన్న కర్రపూల పట్టుకునేవాడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని అంటారు. అదే పది స్టైల్ కానీ. ఎందుకు మా నాన్న ఒక మాట కూడా అనలేదు తప్పని, అంటే ఇదేదో స్టైల్ గల అనుకుని వాళ్ళు కూడా అలాగే పూ అంటారు. అప్పుడు దేవుడు భావించిన పూ అంటాడు. అంటే ఖండించాలా? నీ స్నేహితుడు అమ్మని ఎవడా దిగాలి ఎక్కడ తాగుతున్నా. కొంతమంది రైలు బోగిళ్ళు అంట కొడుతుంటారు. నాకు చచ్చి గొప్ప చిరాకేస్తుంది. వెంటనే జీవితం కంప్లీట్ ఇవ్వాలని అంటుంది. బస్సుల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు పొగ త్రాగుట రాస్తారు నిషేధం అని. ట్రైన్లో పొగ తాగుట నిషేధం, ప్రయాణంలో పొగ తాగుట నిషేధం. నిషేధం దగ్గర వీడొచ్చి సషేధం అన్నట్లు పుట్టు కొడుతుంటాడు. అప్పుడు నువ్వు వెంటనే గద్దించాలి. నీకు మనకు మంచి పొగలాగా అదేదో సాంబ్రాన్ దూపంలాగా నీకు హాయిగా ఉందేమో నువ్వు ఖండించవు, లేదంటే నాకెందుకు వచ్చింది ఆడు బాగా పడతాడు అనుకుంటున్నావు. ఖండించాలి. ఉప్పు ఎప్పుడు ఊరుకోదు. ఉప్పు సమాజానికి బూజు పట్టనియ్యదు. నువ్వు లోకానికి ఉప్పు. దేవునికి స్తోత్రం. తాగుబోతులు తాగుతున్నప్పుడు ఖండించాలి, వద్దని చెప్పాలి. ఏమి చేయ నువ్వు అలాగే ఉన్నావు, నీ బ్రతుకు అంటే నీ తరాల బ్రతుకు అంతేనా? మార్పు లేని బ్రతుకులు వద్దా? అంతేనా? మార్పు కావాలని కోరుకోవా? కాబట్టి ప్రభునందు ప్రియులారు, అసలు బాప్తిసం అంటేనే పాతది గతించిపోవటం. ఏమండి, రోమాపత్రిక 6వ అధ్యాయం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను.
4వ వచనం నుండి 9 వరకు చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగూ మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రం. చనిపోయిన వాడు పాప విముక్తుడిని తీర్పు పొంది ఉన్నాడు. బాప్తిసం పొందిన మనము పాప విముక్తులం. పాపం మన మీద ఇంకెళ్ళదు. నువ్వు కోరు అంటించుకుంటున్నావు తప్ప పాపం మరి నేను వెళ్ళదు. నువ్వు విముక్తుడు. ఎలాగనగా ఆయన చనిపోవడం చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువంటి మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. మనం నేను పాపాన్ని చచ్చిపోయాను, ఇంతకుముందు తప్పు చేశాను, తప్పు చేసిన నేను కాదు, ఆడింకొకడు చచ్చాడు. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు బతుకున్నాను. ఇంతకుముందు నాకు ఏమంటే చెడ్డ మాటలు ఆడడము, చెడ్డ పనులు చేయడం నాకు అలవాటు. ఇప్పుడు అదే ఆలోచన వచ్చింది అనుకో, వాడు నేను కాదు, వాడు చనిపోయాడు. ఇప్పుడు నన్ను నేనే ఎంచుకోవాలి. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్న వ్యక్తినని నీకు నీవే ఎల్లప్పుడూ ఎంచుకోమన్నాడు అన్నాడు కదా. మీరే ఎంచుకోండి. ఎవరో చెప్పినంత వరకు అనకండి, మీకు మీరే ఎంచుకోండి. వాడు తప్పు చేస్తున్నాడు రక్షణ పొందింది అని అవడే అనవసరం లేదు. నీకు నీరే ఎంచుకోవాలి. నీకు నీరే యువర్ సెల్ఫ్ యూ షుడ్ థింక్ ఐఎమ్ అలైవ్ ఫర్ జీసస్. నేను దేవుడి కొరకు క్రీస్తు కొరకు బ్రతుకుచున్నాను. నేను ఆ పాపం చేసినాడు నువ్వు ఉండేవాడండి, వాడు ఇంతకుముందు నాలోటి ఉండేవాడండి, అని వాడు ఈ మధ్యనే చనిపోయాడు. మనలో నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. ఎలాగా? బాప్తిసం ద్వారా జరిగిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా అని నువ్వు చెప్పగలగాలి. అప్పుడు అసలు సిసలైన బాప్తిసం నీలో జరిగింది, వ్యక్తిత్వ నిర్మాణం నీలో జరుగుతుంది, దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతున్నావు. కనుక ఈ తత్వమును మనం ప్రతి దినము అనుకుని ఎంచుకొని బ్రతికినప్పుడు నువ్వు క్రీస్తు కొరకు బ్రతికిన వాడు. అందరూ నేను దేవుని కోసం చచ్చిపోతానండి, నువ్వు దేవుని కోసం అవకరణ ఆయన బతుకు. దేవుడిని చావుని కోరుకోవట్లేదు, దేవుడిని బ్రతుకుని కోరుకుంటున్నాడు. ఆ బ్రతుకు అనేక మందిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతున్న బ్రతుకు. అయితే నువ్వు పాత బ్రతుకు చనిపోవాలి, కొత్త బ్రతుకు నీలో ఉత్పన్నం అవ్వాలి. ఆ బ్రతుకు అనేక మందికి బ్రతుకునిస్తుంది. విత్తనం ఉందండి, చిన్న విత్తనం, మర్రి విత్తనం. అది మట్టి లోపల కుళ్ళిపోవాలి, చనిపోవాలి. చేస్తే కానీ అది మర్రి వృక్షం అవ్వదు. ఆ వృక్షముకి అనేక జీవులు ఆధారపడి ఉంటాయి. అనేక పక్షులు గూళ్ళు కడతాయి, అనేక జీవులు శ్రమ తీరుతాయి. అలాగే నీవు కూడా నీ పాత బ్రతుకు చనిపోతే కొత్త బ్రతుకు క్రీస్తు బ్రతుకు నీలో నెరవేరుతుంది. అది అనేక మందికి బ్రతుకునిస్తుంది. ఆ బ్రతుకు మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆ బ్రతుకులోనికి మనం సాగుతాం, ఎదుగుతాం, ముందుకు వెళ్దాం. దేవుడి మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.